0.6 మీటర్స్ అంటే ఇక్కడ 0 మీటర్స్, 0 మీటర్స్ ప్లస్ ఇక్కడ మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కదా. 100 అంటే ఏంది, 2 జీరోస్ ఉన్నాయి దాంట్లో. సో 6 తర్వాత ఇంకోటి కూడా రావాలి, 2 నెంబర్స్ రావాలి కాబట్టి 60 సెంటీమీటర్స్. 0.6 మీటర్స్ అంటే 60 సెంటీమీటర్స్ అని డైరెక్ట్ రాయొచ్చు. 0.6 మీటర్స్ అంటే 60 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా మనమైతే రాసేయచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా ఈజీనే, తర్వాత వచ్చి బాధపడతాం. అంటే డైరెక్ట్గా ఇస్తారని కాదండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి బేసిక్స్ డైరెక్ట్గా ఇస్తారని చెప్పలేదు. ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇండైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా సరే, అది ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, డైరెక్ట్గా ఇవ్వకపోయినా మనం ఇండైరెక్ట్గా ఇట్లాంటి బేసిక్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఇస్తాడు. సో బేసిక్స్